last class what we have discussed? User instance, sir. Okay. So in the last class, manam files and groups as well as the users గురించి discuss చేసుకుందాం, right? Okay. So creating a user in Linux. Okay, ఎలా క్రియేట్ చేయాలి? How to create a user in Linux? What is the command? User add followed by username, and after that we need to provide password for the user. We need to set the password. Sudo we need to give if he is a non-root user. Okay, if the non-root user want to create a user, we need to pass the command sudo stands for super user 2. Again we need to set a password for the new user, means sudo passwd is the command followed by again username. So this is the syntax. This is the syntax which we need to write. Okay, now see here. I have created one instance, Linux instance. It's a Linux instance, and I have created one user in the instance. One user I have created. Now this username I am mentioning like this. Okay, username is Lalita. Okay, username is Lalita. Okay, now tell me one thing. I have created one Amazon EC2 machine. After creating this machine, it is asking for the username to the login or not? లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ అడుగుతుందా ఇది? ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అమెజాన్ లైనక్స్ మిషన్ అయితే అప్పుడు యూజర్ నేమ్ మనం ఏమని ఎంటర్ చేస్తున్నాం అక్కడ? కాదు, మనం ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఆల్వేస్. అది ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మొబైల్ ఎక్స్ట్రామ్తో కానీ లేదు అంటే పుట్టి యూజ్ చేసుకొని మనం లాగిన్ చేస్తాం, అంతేనా? సో ఎప్పుడైతే ఈ 2 సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని మనం ఇన్స్టెన్స్లో లాగిన్ అవుతున్నామో, ఫర్ ది ఫస్ట్ టైం మీకు ఏమంటుంది అక్కడ? లాగిన్ వచ్చేసరికి మీకు ఒక యూజర్ నేమ్ ప్రొవైడ్ చేయమని చెప్పి అడుగుతుంది. ఎప్పుడైతే మీరు ఒక యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తారో అప్పుడు మీరు లాగిన్ అవుతున్నారు ఇన్స్టెన్స్లోకి. ఐఎమ్ ఐ రైట్? సో నవ్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ దట్ యూజర్ నేమ్ ఫర్ ది అమెజాన్ లైనక్స్? EC2 యూజర్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నారు కదా మీరు. లాగిన్ అవ్వాలంటే ఇన్స్టెన్స్లోకి ఏ విధంగా లాగిన్ అవుతున్నారు? EC2 యూజర్ అని ఇస్తున్నారా లేదా? చూడండి, ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇదిగోండి, కన్సోల్లోకి వెళ్తున్నాను, EC2 సెలెక్ట్ చేస్తున్నాను. డిఫాల్ట్ యూజర్ నేమ్ కదా అది. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. స్క్రీన్ కనిపించట్లేదా? షేర్ చేశాను. ఇప్పుడు ఓకే. సో ఇన్స్టెన్స్కి నేను ఇక్కడ ఒక ఇన్స్టెన్స్కి ఒక నేమ్ ఇస్తున్నాను. ఇన్స్టెన్స్ నేమ్ ఏమి ఇస్తానంటే యూజర్ యాడింగ్ అని ఇస్తాను. ఓకే, సో కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ AMI అనేది చూస్ చేసుకోవాలి, రైట్? సో ఇక్కడ నేను AMI చూస్ చేసుకున్నాను, అమెజాన్ లైనక్స్ చూస్ చేసుకుంటున్నాను. కిందకు వచ్చేసేయండి, కీ పేరు కూడా క్రియేట్ చేయమంటుంది. కీ పేరు క్రియేట్ చేయమని కూడా మీకు తెలుసు, రైట్? సో నెట్వర్క్ సెట్టింగ్స్కి వస్తున్నాము, ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాము, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇస్తున్నాము, అండ్ ది డిస్క్రిప్షన్ వీఆర్ గివింగ్, అండ్ ఫైనల్లీ వీఆర్ క్లికింగ్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సక్సెస్ వచ్చిందంటే క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్లో ఉంది. ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలంటే నేను మొబైల్ ఎక్స్ట్రామ్తో లాగిన్ అవుదాం అనుకుంటున్నాను.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎల్స్ పుట్టి రైట్. ఫస్ట్ ఏం చేస్తున్నాం, పెమ్ని పీపీకేలో కన్వర్ట్ చేయాలంటే పుట్టీజన్ ఓపెన్ చేస్తున్నాం. ఐ రైట్? వీ నీడ్ టు ఓపెన్ వాట్? ఇక్కడ పుట్టి అని చెప్పి టైప్ చేయాలి మీరు. పుట్టీజ్ అని టైప్ చేస్తే అది సెలెక్ట్ చేయాలి. పుట్టి సెలెక్ట్ చేయాలి. అప్పుడు పుట్టి ఓ ఆ. మ్మ్. ఓకే. క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఎనీ డెస్క్ తీసుకుంటాను. మీరు చెక్ చేస్తాను ఒకసారి. ఓకేనా? సో ఫస్ట్ పుట్టీజన్ ఓపెన్ చేస్తాం. పుట్టీజన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తాం, లోడ్ మీద క్లిక్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్ ఫైల్స్లో సెలెక్ట్ చేసుకుంటే మన పెమ్ ఫైల్ కనిపిస్తుంది. సో పెమ్ ఫైల్ తీసుకుంటున్నాను అండ్ సేవ్ యాజ్ ప్రైవేట్కి. సో ప్రైవేట్కి ఒక నేమ్ ఇస్తున్నాను, యూజర్ ప్రైవేట్ అని చెప్పి సమ్ నేమ్ ఐఎమ్ గివింగ్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. అయిపోయింది. అవునా? ఇప్పుడు అది ఏమైంది, పెమ్ని పీపీకేలోకి మార్చామా లేదా? పెమ్ ఫైల్ పీపీకేలోకి మారింది. యూజర్ ప్రైవేట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు పుట్టితో నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఏం అడుగుతుంది, ఐపీ అడుగుతుంది. మన యొక్క మిషన్ పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. పబ్లిక్ ఐపీ కాపీ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ ఐపీ ఇస్తున్నాను అండ్ అండర్ ది ఎస్ఎస్హెచ్ దెర్ ఇస్ ఆప్షన్ కాల్ అథెంటికేషన్. క్రెడెన్షియల్స్లోకి వెళ్తాం, బ్రౌజ్, పీపీకే ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్, క్లిక్ ఆన్ ఓపెన్, యాక్సెప్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమడుగుతుంది మీకు, లాగిన్ యాజ్. లాగిన్ యాజ్ ఏమని అడుగుతుంది, ఏమిస్తారు అక్కడ? ఏ యూజర్ నేమ్ ఇవ్వాలి? ఇప్పుడు అమెజాన్ లైనక్స్ మిషన్ ఇది, మీరు ఏ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు ఇక్కడ? బై డిఫాల్ట్ ఒక యూజర్ నేమ్ మనం ఇస్తాం కదా మిషన్ లోపల లాగిన్ అవ్వడానికి, అది ఏ యూజర్ నేమ్ అంట. మీరు మిషన్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ అనేది పాస్ చేయాలి కంపల్సరీ. వితౌట్ పాసింగ్ ది యూజర్ నేమ్ మీరు అసలు మిషన్లోకి లాగిన్ అవ్వలేరు. అది నేను వన్స్ యూజర్గా లాగిన్ అయిన తర్వాత అప్పుడు నేను వేరొక యూజర్ని క్రియేట్ చేయడానికి. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను? ఇక్కడ ఓకే, హెల్త్ చెక్ ఓకే. యూజర్ యాడింగ్ అని ఇచ్చాను. ఇది మిషన్ నేమ్, ఇది యూజర్ నేమ్ కాదు కదా. నేను నా మిషన్కి ఇచ్చిన నేమ్ ఇది, యూజర్ నేమ్ కాదు కదా. మరి ఇప్పుడు నేను మిషన్లోకి కనెక్ట్ అవ్వాలి అంటే లాగిన్ యాజ్ ఇక్కడ నాకు యూజర్ నేమ్ అడుగుతుంది. ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఏమని టైప్ చేస్తే నేను మిషన్లోకి లాగిన్ అవ్వగలను? ఓకే, వెళ్ళాను. ఎక్కడ? ఎస్. లేదు అంటే EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ మీద క్లిక్ చేసినా మీకు యూజర్ నేమ్ కనిపిస్తుంది. యూజర్ నేమ్ ఏముంది, EC2 ఐఫన్ యూజర్ అని ఉంది. సో అది ఎంటర్ చేస్తేనే కదా, ఇది ఎంటర్ చేస్తేనే కదా ఇక్కడ నేను లాగిన్ అవ్వగలను. అంతేనా? ఓకే, సరే. పుట్టి ఓపెన్ చేశాను. ఐపీ అడుగుతుంది, పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఎంటర్ చేశాను. అండర్ SSH అథెంటికేషన్ ట్యాబ్ ఉంది, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, ప్రైవేట్ కీ, క్లిక్ ఆన్ ఓపెన్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, యూజర్ నేమ్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? EC2 ఐఫన్ యూజర్, EC2 ఐఫన్ యూజర్, EC2 ఐఫన్ యూజర్. లాగిన్ అయ్యామా లేదా?
ఏం చేశాను? అది సెషన్ డిస్కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ రీలాగిన్ అయ్యా అంతే. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను, బాగానే ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక యూజర్ని నేను క్రియేట్ చేశా. ఈ EC2 అనే యూజరు వేరొక యూజర్ని క్రియేట్ చేశాడు. ఓకేనా? అస్యూమ్ దట్ ఈ EC2 యూజరు ఇంకొక యూజర్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ లలిత అనే యూజర్ ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ నేను EC2 యూజర్ అని చెప్పి వాళ్ళ నేమ్ ఇవ్వకుండా లలిత అని చెప్పిస్తే నేను మిషన్లోకి లాగిన్ అవ్వగలనా? నేను యూజర్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎవరిని? EC2 యూజర్ని. హూ యామ్ ఐ అని చెప్పి టైప్ చేస్తే నాకు ఏమొస్తుంది? నా యూజర్ నేమ్ నాకు చూపిస్తుంది. యాజ్ ఏ నాన్ రూట్ యూజర్ నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి యూజర్ని? సుడో స్పేస్ యూజర్ యాడ్ ఫాలోడ్ బై లలిత. ప్రెస్ ఎంటర్. క్రియేట్ అయిందా లేదా? మనకేం ఎర్రర్ మెసేజ్ రాలేదు, అంటే యూజర్ క్రియేట్ అయింది. ఈ యూజర్కి పాస్వర్డ్ పెట్టాలంటే సుడో పాస్ WD ఫాలోడ్ బై లలిత అనేస్తున్నాను. లలిత, ఓకే, స్పెల్లింగ్ రాంగ్. ఇప్పుడు పాస్వర్డ్ పెట్టమని చెప్పి అడుగుతుంది. నేను 1 2 3 అగైన్ 1 2 3 ఐఎమ్ టైపింగ్. సో పాస్వర్డ్ క్రియేట్ చేశాను ఈ యూజర్కి. పాస్వర్డ్ క్రియేట్ అయింది, యూజర్ కూడా ఉన్నాడు రెడీగా. యూజర్ ఉంది, పాస్వర్డ్ ఉంది, రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ యూజ్ చేసుకొని నేను మళ్ళీ మిషన్లోకి లాగిన్ అవుతాను. ఈసారి EC2 యూజర్ అని చెప్పి టైప్ చేయను, లలిత అని టైప్ చేస్తాను. నేను మిషన్లోకి లాగిన్ అవ్వగలనా లేదా? ఓకే, సరే చూడండి. అయితే నేను పుట్టి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు పబ్లిక్ IP తీసుకుంటున్నాను, కాపీ చేసుకున్నా, పుట్టి ఓపెన్ చేశాను, మళ్ళీ IP ఇస్తున్నా, SSHలోకి వెళ్తున్నాను, అథెంటికేషన్కి వెళ్తున్నాను, క్రెడెన్షియల్స్లోకి వెళ్తున్నాను, బ్రౌజ్ చేస్తున్నాను, మళ్ళీ ప్రైవేట్ కీ అప్లోడ్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. ఈసారి నేను EC2 యూజర్ అని చెప్పి టైప్ చేయట్లే, ఏమని టైప్ చేస్తున్నాను? లలిత అని చెప్పి టైప్ చేస్తున్నాను. లలిత. సో ఇప్పుడు మీరేమన్నారు? అవుతుంది అని చెప్పేసి అన్నారు కదా. సో చూడండి, నేను ఎంటర్ చేశాను, ప్రెస్ చేశాను, ఏమొచ్చింది? సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మనం జస్ట్ సర్వర్లో ఒక యూజర్ని క్రియేట్ చేసాం అంతే. ఈ యూజర్కి మనం లాగిన్ ప్రొవైడ్ చేయలేదు. ఈ యూజర్కి లాగిన్ అనేది మనం ఏం ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ యూజర్ని క్రియేట్ చేస్తే సరిపోదు. యూజర్కి సర్వర్లో కూడా లాగిన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అంటే మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ టాస్క్స్ చేయాలనుకోండి, అంటే ఏంటి? మల్టిపుల్ యూజర్స్ at a time, if they want to perform multiple tasks, then what we need to do? Then we need to provide login into the server. So లైనక్స్లో మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం వర్క్ చేయగలరు. అదే మీరు విండోస్ మిషన్ తీసుకున్నారనుకోండి, విండోస్ ఇట్ విల్ నాట్ అలో, ఓన్లీ సింగిల్ యూజర్ కెన్ డూ వర్క్ ఎట్ ఏ టైం. సింగిల్ యూజర్ మాత్రమే చేయగలడు వర్క్. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు విండోస్లో మీకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1. ఈ యూజర్ ఆల్రెడీ ఏదైనా వర్క్ చేస్తున్నాడంటే వేరొక అదర్ యూజర్ ఇంకొక వర్క్ చేయలేడు, ఓన్లీ ఒక యూజర్ మాత్రమే ఒక వర్క్ చేయగలడు. దేంట్లో? విండోస్లో. కానీ అమెజాన్ లైనక్స్లో అలా కాదు, లైనక్స్లో అలా కాదు. మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు టాస్క్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేయగలరు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ లలిత అనే యూజర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యూజర్కి లాగిన్ యాక్సెస్ కూడా ఇవ్వాలి సర్వర్లోకి. అంటే ఎలాగైతే EC2 యూజర్ అనే పర్సన్ తన యూజర్ నేమ్ ఇచ్చి ఎంటర్ అయ్యాడో, అదేవిధంగా లలిత కూడా ఎంటర్ అవ్వాలి దేనిలోకి? సర్వర్లోకి. నౌ సీ హియర్, అమెజాన్ EC2 ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ ప్రొవైడ్ స్కేలబుల్
cloud computing capacity, managing users in the EC2 instances is crucial for security, especially when multiple users need access to the machine. So adding users to a EC2 instance, first of all we need to create one machine. మనం ఆల్రెడీ ఒక మిషన్ క్రియేట్ చేసాం కదా. సో EC2 మిషన్ క్రియేట్ చేసాం, తర్వాత మనం పుట్టి యూస్ చేసుకొని మన మిషన్కి అయితే కనెక్ట్ అయ్యాం. ఐ రైట్ ఆర్ రాంగ్? సో దిస్ ఈజ్ అవర్ మిషన్. మనం పుట్టి యూస్ చేసుకొని సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, ఒక న్యూ యూజర్ని క్రియేట్ చేశానా లేదా నేను? యూజర్ని ఎలా క్రియేట్ చేశాను? వాట్ ఈస్ ద సింటాక్స్? సుడో స్పేస్ యూజర్ యాడ్ స్పేస్ యూజర్ నేమ్. తర్వాత అదే యూజర్కి ఒక పాస్వర్డ్ కూడా పెట్టానా లేదా నేను? ఓకే. నెక్స్ట్ వన్స్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి అంటే ఈ పర్టికులర్ ఫైల్లోకి మనం మూవ్ అవ్వాలి. ఆ ఫైల్ నేమ్ ఏంటి? sshd_config. In order to provide login into the server to the users, new users, okay, we need to go to sshd_config file. This is a file. Okay, so now where this file is available? This file is located at this place. Under etc there is a directory subdirectory. This etc is a directory. This etc, what is this etc? etc is a directory. Under this is etc directory is nothing but the folder. Directory is nothing but the folder. Under this etc there is one more folder. That folder is ssh. Inside this folder there is a file called sshd_config. sshd_config. It is a file. So we need to go to this sshd location. We need to go into this sshd_config file location. So how to go there? What is the command to move from current directory to another directory? Very good. cd. So I am going to here into my server. Change directory. Okay, so I am going to type here cd/etc. Now I am in the etc directory or not? So మనకి etc డైరెక్టరీలో ఏముంటాయి అంటే all the configuration files will be available here. All the application related configuration files will be present in this /etc directory. Clear? All the application related configuration files will be present in the etc directory. ఓకేనా? సో ఇప్పుడు అక్కడికి మూవ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను అయ్యాను లేదా? cd అనే కమాండ్ ఇచ్చి రాస్తున్నారా? చెప్పండి. ఓకే. నేనేం చెప్పలేదు ఇంకా అక్కడ ఏం చెప్పలేదు. కరెంట్ వచ్చిందా? ఓకే. సో నేనేం చెప్తున్నా, ఇక్కడ రాసాను, ఇది రాసింది కనిపిస్తుందా? ఓకే. సో అప్లికేషన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఈ etc డైరెక్టరీలో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ డైరెక్టరీకి మూవ్ అయ్యామా లేదా? కమాండ్ ఇచ్చి cd/etc వెళ్ళాం. నెక్స్ట్ బాగానే ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి మనం? ఈ sshd_config అనే ఫైల్లోకి వెళ్ళాలి. ఈ కాన్ఫిగ్ ఫైల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఈ ssh ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలి. దానికి ఎలా మూవ్ అవ్వాలి? ls అని చెప్పి టైప్ చేస్తున్నాను నేను. ls అంటే మనకు ఉన్నవన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ssh ఎక్కడ ఉంది? ఇక్కడ చెక్ చేయండి. ssh అనే డైరెక్టరీ ఎక్కడ ఉంది? చెక్ చేయండి. వెరీ గుడ్. సో దానిలోకి మూవ్ అవ్వాలంటే మళ్ళీ నేనేం చేయాలి? ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీలోకి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏ కమాండ్ పాస్ చేయాలి?
నేను ఈటీసీకి ఎలాగెళ్ళాను? సీడీఏ మీరే చెప్పారు కదా సీడీ అని. సీడీ అని చెప్పారు కదా మీరు. ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి ఎలా మూవ్ అవుతాం? సీడీ అని చెప్పి కమాండ్ ఇస్తేనే కదా మూవ్. సీడీ ఎస్ఎస్హెచ్ అగైన్. ఇప్పుడు ఎక్కడున్నా నేను? ఎలా తెలుసుకుంటాం? ప్రెజెంట్ పీడబ్ల్యూడి అని కమాండ్ ఇస్తే లొకేషన్ చూపిస్తుంది. ఈటీసీలో ఎస్ఎస్హెచ్ అనే డైరెక్టరీలో ఉన్నాను నేను. సో ఈటీసీ అనేది కూడా ఒక డైరెక్టరీయే. ఎస్ఎస్హెచ్ అనేది ఏంటి? సబ్ డైరెక్టరీ ఆఫ్ ది ఈటీసీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఎల్ఎస్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు SSHD అండర్స్కోర్ కాన్ఫిగ్ అని చెప్పి ఎక్కడ ఉంది చూడండి, మీకు ఫైల్ ఉందా లేదా? SSHD అండర్స్కోర్ కాన్ఫిగ్. ఇప్పుడు నేను ఇక్కడ సుడో విమ్ SSHD అండర్స్కోర్ కాన్ఫిగ్ అని చెప్పి టైప్ చేస్తున్నా. వెళ్ళిపోయినా లేదా? ఇదిగోండి ఆ ఫైల్లో ఇలాగ డేటా కనిపిస్తుంది మీకు, అవునా? ఈ ఫైల్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలి? స్క్రోల్ డౌన్ టు పాస్వర్డ్ అథెంటికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. రైట్ నౌ ఇది కమాండ్ మోడ్లో ఉంది. ఇన్సర్ట్ మోడ్లోకి ఎలా వెళ్తారు? మీ కీబోర్డ్లో మీరు ఏం చేస్తారు? ఇన్ యువర్ కీబోర్డ్ యూ నీడ్ టు టైప్ ఐదర్ ఏ ఆర్ ఐ ఆర్ ఇన్సర్ట్ బటన్. అప్పుడు ఏమవుతాను? నేను ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఏ అని చెప్పి టైప్ చేస్తున్నా. మూవ్ అయ్యానా లేదా ఇన్సర్ట్ మోడ్లోకి? ఇప్పుడు అలా కిందకు వచ్చేసేయండి. కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్. అండ్ ఇక్కడ చూడండి పాస్వర్డ్ అథెంటికేషన్ అని చెప్పి ఏమైనా ఆప్షన్ ఉందా? అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతానికి ఇక్కడ ఏముంది? పాస్వర్డ్ అథెంటికేషన్ నోలో ఉంది. దాన్ని దేంట్లోకి మార్చాలి మీరు? ఎస్లోకి. జస్ట్ చేంజ్ ఇట్ టు ఎస్. ఓకే, అదేనా? ఇక్కడ చూడండి పాస్వర్డ్ ప్రెజెంట్ నోలో ఉంది, చేంజ్ ఇట్ టు పాస్వర్డ్ అథెంటికేషన్ యాజ్ ఎస్. సో వన్స్ ఇది అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ కీబోర్డ్లో నౌ వన్స్ యూ డన్ విత్ ది చేంజెస్, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? మీ కీబోర్డ్లో ఇన్ యువర్ కీబోర్డ్ ప్రెస్ ఎస్కేప్ కీ. ప్రెస్ వాట్? ఎస్కేప్ కీని ప్రెస్ చేయండి. ఇన్సర్ట్ మోడ్లోంచి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వస్తారన్నమాట. కమాండ్ మోడ్లోకి వస్తారు. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకొని హోల్డ్ ది షిఫ్ట్ బటన్ ప్లస్ కోలన్ ఈ సింబల్ మీకు ఉంటుంది. ఓకే, సో ఈ రెండు ప్రెస్ చేసి తర్వాత గివ్ W అండ్ Q. W ఫర్ రైట్ అండ్ Q ఫర్ వాట్? క్విట్. సో W ఫర్ రైట్ అంటే ఏంటంటే సేవ్ చేయమని చెప్పి. సో ఏవైతే మీరు మాడిఫికేషన్స్ చేశారో అవి సేవ్ అవుతాయి. అండ్ కమ్అవుట్ ఫ్రమ్ ది ఎడిటర్ అనమాట. కమ్అవుట్ ఫ్రమ్ ది ఎడిటర్కి క్యూ ఇస్తాం మనం. సో ఎప్పుడైతే క్యూ ఇచ్చామో అప్పుడు ఎడిటర్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఏం చేస్తాను? ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఇన్సర్ట్ పోయిందా లేదా? ఇప్పుడు కోలన్ ఇస్తున్నాను, WQ ఇస్తున్నాను, నౌ ప్రెస్ ఎంటర్. బయటకు వచ్చానా లేదా? నేను ఏవైతే చేంజెస్ చేశానో ఆ చేంజెస్ జరిగాయి ఇప్పుడు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి? వన్స్ ఈ చేంజెస్ అయిపోయిన తర్వాత ఈ SSHD అనే సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి మీరు. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ SSHD అనే సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. సో ఎలా రీస్టార్ట్ చేయాలి? సుడో సర్వీస్ SSHD రీస్టార్ట్ అని చెప్పి టైప్ చేయాలి. ఓకే, సుడో స్పేస్ సర్వీస్ స్పేస్ SSHD స్పేస్ రీస్టార్ట్. నౌ ప్రెస్ ఎంటర్. సో సర్వీస్ అనేది రీస్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏ యూజర్ అయితే మనం క్రియేట్ చేసామో ఆ యూజర్ కూడా లాగిన్ అవ్వగలడు. కావాలంటే చూడండి. నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ది
కాపీ ది పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆఫ్ ది మిషన్ అండ్ మళ్ళీ నేను పుట్టి ఓపెన్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ గివింగ్ ది ఐపీ అడ్రస్ ఆఫ్ ది మిషన్ అండ్ అండర్ ది come to SSH. Under SSH authentication is there. Select authentication, click on credentials, browse the private key, and here selecting the private key file, click on open. Now I am going to type here what? Exactly. Lalita I am typing. Now I should not get error. Now I press enter. Now it is asking me password. Now entering the password also. See. Now Lalita user created or not? See here. Now the logged in user was who? Lalita. Who am I? I am typing to confirm the user. This is how we can create a user and we can provide login access to the instance also. In this way we need to do. Here creating a user is not important. Providing login is very important into the server. Okay. Right. So now let's, after the practice, what you need to do, you need to terminate the instance. Go to instance state and terminate the instance. If మీరు స్టాప్ చేస్తే ఇన్స్టెన్స్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనేం చేస్తున్నాను, నాకు ఇన్స్టెన్స్ అవసరం లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టర్మినేట్. ఆఫ్టర్ ది ప్రాక్టీస్ ప్లీజ్ టర్మినేట్ బికాస్ బిల్ పడిపోద్ది. 3 hours ఎక్కువ ఇవ్వడు కదా. ఓకే రైట్. నెక్స్ట్ చెప్పండి చెప్పండి. ఈ వీడియో రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. హియర్ దిస్ వీడియో ఇస్ గెటింగ్ రికార్డెడ్. ఆ ప్రీవియస్ వీడియో మీకు టాపిక్ నాకు పెడితే నేను పంపిస్తాను దాని రిలేటెడ్గా. నేను ఒకసారి చెక్ చేసి మీకు వీడియో సెండ్ చేస్తాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయాలి నేను ఎక్కడ ఉందో అనేది. చెక్ చేసి మీకు సెండ్ చేస్తాను. లేదు అంటే చేయాలి, అది ఎక్కడ ఉన్నాయి అంటే ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేసి. సో ఒకసారి నేను కూడా మర్చిపోయాను అనమాట ఎక్కడ ఉన్నాయి ఏంటనేది. మీకు ఏవే వీడియోస్ కావాలో నాకు ఒకసారి వాట్సాప్లో పెట్టేసేయండి. వాట్సాప్లో పెట్టేస్తే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీ టైంలో నేను వెతికి మీకు సెండ్ చేస్తాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ థింగ్, సో యాజ్ పర్ ది సిలబస్ మనం అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాం. చెక్ చేస్తున్నారా ఒకసారి చూడండి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఇప్పుడు దాకా యాజ్ పర్ ది సిలబస్లోనే వెళ్తున్నామా లేదా అనేది. ఓకే. Now let's discuss about the load balancing concept. Okay. So I am అంటే ప్రాక్టికల్ పార్ట్ ఇప్పుడు చెప్పాలి, నేను థియరీయే. సో మనకి తక్కువ టైం ఉంది. జస్ట్ అబ్జర్వ్ హియర్. లోడ్ బ్యాలెన్సర్స్ ఇన్ AWS. మనకి టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయంటే వీ హ్యావ్ ఇన్ AWS 4 types of load balancers. 4 types of load balance. ఏంటి ఆ 4 types? ఫస్ట్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్. సెకండ్ టైప్ ఈస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. థర్డ్ టైప్ ఈస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్. అండ్ ది ఫోర్త్ టైప్ ఈస్ గేట్వే లోడ్ బ్యాలెన్స్. These are the 4 types of load balancers which we have in the AWS. Clear? So now we will understand each and every load balancers theoretically as well as the practically. So first type of load balancer enti? Classic load balancer. Am I right? So now see here, what exactly load balancer will do. For example, I have created one instance like this. Okay, I have created one instance like this. On top of this instance, I want to host one application. Now assume that this is my application. Web application is my
some web application, it is getting hosted. Okay, so right, okay, వెబ్ అప్లికేషన్ హోస్ట్ అవ్వాలి అంటే నాకు ఒక వెబ్ సర్వర్ కూడా కావాలి. am I right? So without the web server, this application will not work. Okay, right. So due to some reason, what happened? This server got crashed. This server got crashed due to some reason. ఇప్పుడు నా అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుందా ఉండదా? టెల్ మీ. నా క్వశ్చన్ అర్థమైంది కదా మీకు? సో ఇప్పుడు సర్వర్ ఉంది, నేను సర్వర్ అయితే క్రియేట్ చేశాను. ఆన్ టాప్ ఆఫ్ ది సర్వర్ ఐ హ్యావ్ డిప్లాయిడ్ వన్ అప్లికేషన్. డ్యూ టు సమ్ రీజన్స్ సర్వర్ క్రాష్ అయిపోయింది. ఇప్పుడు అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుందా, యూజర్స్కి ఉండదా? ఎందుకు? బికాస్ సర్వర్ లేకపోతే అసలు అప్లికేషనే లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో చూడండి, ఇప్పుడు నేనేం చేశానంటే మల్టిపుల్ సర్వర్స్ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలాగ నాకు దగ్గర మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ టోటల్గా 3 సర్వర్స్ నేను క్రియేట్ చేశాను. సేమ్ అప్లికేషన్ ఈ సర్వర్ మీద కూడా ఉంది, సేమ్ అప్లికేషన్ ఇక్కడ ఉంది. ఈ మూడిట్ల దగ్గర సేమ్ అప్లికేషనే ఉంది. ఓకే, సో వీటి ముందు నేనేం చేస్తానంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేశాను. అదేంటంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనే లోడ్ బ్యాలెన్సర్ని నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే, సో వాట్ లోడ్ బ్యాలెన్సర్ విల్ డూ మీన్స్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్, load balancer will check every instance it is it healthy or not, is it healthy state or unhealthy state. Okay, if in case the load balancer, the LB identifies any machine is down, then automatically it will stop sending traffic to that machine, and it redirects the traffic to the healthy machine. Okay, this is what load balancer will. Clear? This is what load balancer will check. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? ప్రతి ఇన్స్టెన్స్ ని చెక్ చేస్తుంది. It will check every instance either they are healthy or not. ఒకవేళ హెల్దీ స్టేట్లో లేకపోతే అప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్కి ట్రాఫిక్ని పంపించడం ఆపేస్తుంది. దెన్ ద ట్రాఫిక్ విల్ గో టు ది న్యూవర్ ఇన్స్టెన్స్, అదర్ ఇన్స్టెన్సెస్ విచ్ ఆర్ హెల్దీ స్టేట్. ఓకే, హెల్దీ ఇన్ ది స్టేట్. సో ఇది ఎలా జరుగుతుంది అంటే మీకు ప్రతి ఒక్క మిషన్కి కూడా పింగ్ రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. ఆడిబుల్? హలో, ఓకే. సో ప్రతి ఒక్క ఇన్స్టెన్స్కి ఏం చేస్తుంది? ఇది పింగ్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ది పింగ్ రిక్వెస్ట్. అంటే ఏంటి, ఎలాగా సార్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాను. ఎస్, దిస్ ఈజ్ లోడ్ బ్యాలెన్స్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి బేసిక్ లెవెల్ అయిపోయింది. ఈ లోడ్ బ్యాలెన్సెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో మీకు కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది స్టార్ట్ అయిపోయినట్టు ఏడబ్ల్యూఎస్లో. సో ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేశాను నాకు మిషన్, నా కంప్యూటర్లో. నేను ఇక్కడ పింగ్ www.flipkart.com అని చెప్పి టైప్ చేస్తున్నా. ఓకే, సో ఫ్లిప్కార్ట్ అనేది ఏంటి? ఇది ఒక అప్లికేషనా కాదా?
నాకు రిప్లై వస్తే ఆ సర్వర్ పనిచేస్తున్నట్టు, నాకు రిప్లై రాకపోతే అది డౌన్లో ఉన్నట్టు, అంతేనా? ప్రెస్ ఎంటర్. రిప్లై వస్తుందా లేదా? ఎక్కడి నుంచి వస్తుంది? సర్వర్ నుంచి వస్తుంది. ఇది సర్వర్ ఐపి. ఏది? ఫ్లిప్కార్ట్కి సంబంధించిన సర్వర్ ఐపి. ఎన్ని ప్యాకెట్స్ సెండ్ అయ్యాయి? 4. ఎన్ని ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయి? 4. అంటే అది హెల్దీ స్టేట్లో ఉన్నట్ట కాదా? కానీ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ మీకు డొమైన్ నేమ్స్తో కాదు అది పింగ్ రిక్వెస్ట్ పంపించేది, ఆ సర్వర్ యొక్క ఐపీ తోటే. ఇప్పుడు నేను చూడండి, నాకు సర్వర్ ఐపీ తెలుసు కాబట్టి పింగ్ నేను సర్వర్ ఐపీ ఇస్తున్నా 103.243.32.90. రిప్లై వస్తుందా లేదా? సో పింగ్ రిక్వెస్ట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను మీకు హలో అన్నాను, మీరు కూడా అటు నుంచి హలో అన్నారు. ఒకవేళ నేను హలో అన్నాను, తర్వాత మీరు హలో అనలేదు అనుకోండి, అప్పుడు నేనేమని డిసైడ్ అవుతాను? అటువైపు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి నేను డిసైడ్ అవుతాను కదా, రైట్? సో ఆ విధంగా ఎల్బి కూడా ఏంటంటే కన్ఫర్మేషన్ తీసుకుంటుంది మిషన్ టు మిషన్ పింగ్ చేసి, రైట్? సో యా, నెక్స్ట్ ఇంకోటి కూడా ఏం చేస్తుంది అంటే ఇది ట్రాఫిక్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ది ట్రాఫిక్ ఈక్వల్లీ. ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి ఈక్వల్లీ. అంటే ఇప్పుడు 80% ట్రాఫిక్ ఇక్కడ పంపించి 20% ట్రాఫిక్ ఇక్కడ పంపించడం కాదు, ఓకే? సో ఎప్పుడైతే మీకు ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ 50-50 చేస్తుంది అనమాట. 50% ఇక్కడ అండ్ అగైన్ ఇక్కడ కూడా ఒక 50% ఇస్తుంది. సో లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఇది మిషన్ యొక్క లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. క్లియర్? రైట్. So tomorrow we are going to do practical part on this classic load balancer, and if time permits I will tell you about the application load balancer also. Okay, so stop for today. I'm going to stop the recording.